14 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉండి జోగురామన్న ప్రజలకు చేసిందేమీ లేదని బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి విమర్శించారు. ఆదిలాబాద్ పట్టణంలోని 6వ వార్డులో గల బాలచనగర్లో ఆయన పర్యటించారు. శాలువా, పుష్పగుచ్ఛంతో కాలనీవాసులు ఆయనకు ఘన స్వాగతాన్ని పలికారు. కాలనీలోని గడప గడపకు తిరుగుతూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆయన తమ కాలనీలోని వృద్ధులకు పెన్షన్లు రావటం లేదని, ఎమ్మెల్యే జోగురామన్న తమ కాలనీని పట్టించుకోవటం లేదని కాలనీవాసులు కంది శ్రీనివాసరెడ్డితో తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఇళ్ల మధ్యలో మురుగునీరు ప్రవహిస్తూ కాలనీ కంపు కొడుతుందని కూడా మున్సిపల్ చైర్మన్ సిబ్బంది ఏం చేస్తున్నారని కంది శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. పోచమ్మ గుడికి కేటాయించిన స్థలాన్ని అధికార పార్టీ అండదండతో కబ్జా చేశారని కాలనీవాసులు ఆరోపించారు. ఆ స్థలం గుడికి కేటాయించాలని కోరారు. వెంటనే కాలనీవాసుల సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. నుంచి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జోగురామన్న మొద్దు నిద్రపోయి, కుంభకర్ణ నిద్రపోయి, మున్సిపల్ చైర్మన్గా తన సొంత కొడుకుని చేసి తన స్వార్థం కోసం ప్రజలందరూ అంటున్నారు. ఎమ్మెల్యే జోగురామన్న మున్సిపల్ చైర్మన్గా తన కొడుకుని చేసింది ప్రజల సొమ్ము దోసుకోవడానికే, ప్రజల సొమ్ము దాచుకోవడానికే. ప్రజల నోట్లే మన్ను పోసి జోగురామన్న కొడుకులు ఇద్దరు కలిసి ఆదిలాబాద్లటువంటి నిధుల్ని, అభివృద్ధి నిధుల్ని మింగేస్తున్నారని ప్రజలు వేలాది కోట్ల రూపాయలు మింగేస్తున్నారు జోగురామన్న కొడుకులని ప్రజలందరూ కూడా ఆవేశంతో ఉన్నారు, ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పుడు ఈ బాలాజీ నగర్లో ప్రధాన సమస్య నాలీలు లేక, రోడ్లు లేక, ఇటువంటి వితంతులకు భర్త చనిపోయినటువంటి